చెప్తున్నాము ఎంత పాజిటివ్గా చెప్తున్నాం అనేది మీరు డౌన్ ద లైన్ తీసుకెళ్ళట్ల. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలక్షన్లు ఉంటాయి, వాళ్ళకి ఓట్ బ్యాంకులు రావాలి, వాళ్ళ సీట్లలో కూర్చోవాలి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నాయి చెప్తున్నారు. ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు వాళ్ళకి, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఆ ఓట్ బ్యాంక్. ఇవన్నీ చేయటం మూలంగా డౌన్ ద లైన్ రెగ్యులర్గా పనులు చేసిన విషయం అర్థం కావట్లేదు. వాళ్ళు అదే నిజమని నమ్ముతారు, నమ్మి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ తప్పులు చేయబాకంటే ఇప్పటికైనా మారి పాజిటివ్గా ఉండండి. ఇండస్ట్రీ కలిసిమెలిసి వెళ్ళవలసిన, మీరు బాగుపడాల్సిన వాళ్ళు. వర్క్ రావాలి, వర్క్ రాను తగ్గిపోతుంది. నంబర్ ఆఫ్ ఫిలిం ప్రొడక్షన్స్ తగ్గిపోతున్నాయి, అవి మనం పెంచుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ సినిమా కొత్త ప్రొడ్యూసర్ చాలా మంది వస్తున్నారు, వాళ్ళు చాలా ప్యాషన్తో కష్టపడిన డబ్బు తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక సినిమా చేసిన తర్వాత రెండో సినిమా వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరికీ కూడా నెలకి 50 మంది యావరేజ్న ఎవ్రీ మంత్ వాళ్ళకి మెంబర్షిప్లు నేను హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక టీం పెట్టి కౌన్సిలింగ్ కమిటీ అని పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నిన్న ఎవరో అన్నారంట, ఈ కౌన్సిలింగ్ కమిటీలో సినిమా తీద్దాం వచ్చిన వాళ్ళని మీరు తీబాకండి ఎందుకు తీస్తున్నారు అంటున్నారు. తప్పు సార్ అది. నేనే మాట్లాడతాను చాలా మటుకు, చాలా మీటింగ్లో నేను ఒకరిద్దరు ఉంటే ఉంటారు. నేను క్లియర్గా చెప్తా, ఇది కేవలం మీకేంటంటే మీకు షుగర్ కోటెడ్గా చెప్పడం నాకు అలవాటు లేదండి. మీకు గ్రౌండ్ రియాలిటీస్ చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు వ్యాపారం చేద్దామని వస్తున్నారు కాబట్టి మీకు గ్రౌండ్ రియాలిటీస్ చేయాలి. మీరు అవగాహన చేసుకుని తీయండి. అవగాహన లేకుండా చేస్తే దెబ్బతింటారు అని చెప్పి ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు ఏ ఇబ్బందులు వస్తాయి, ఎవరెవరితో ఇబ్బందులు వస్తాయి, ఎట్లా ఎదుర్కోవాలి, మీరు ఇవన్నీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుందండి. నాకు తెలిసి ఈ 6-7 ఏళ్లలో ఎక్సెప్ట్ కోవిడ్లో 1-2 ఇయర్స్ తప్పక యావరేజ్న సంవత్సరానికి 600 మంది మినిమం. పోనీ ఒక 5 ఏళ్ళే వేసుకోండి, అంటే మినిమం ఒక 3000 మందికి చెప్పుంటాయి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి. రఫ్గా ఫిగర్ చెప్తున్నారు, క్లియర్ ఫిగర్ చెప్తున్నారు. ఇది చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా వచ్చిన వాళ్ళందరినీ సినిమా తీయొద్దు అంటాడు ఆయన. వై విల్ ఐ సే? నేను చెప్తే సినిమా తీయొద్దు అని చెప్తే ఆగిపోతారా? దిస్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ, వెరీ అట్రాక్టివ్ ఇండస్ట్రీ, గుడ్ బిజినెస్. పీపుల్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ దే కమ్ హియర్. చెప్పినంత మాత్రం ఆగేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇది కూడా నేను లాస్ట్ లైన్గా చెప్తాను. ఏమండి ఇంత చెప్తున్నాను, నేను 2.5 hours స్పెండ్ చేసి చెప్తున్నాను. మీ మంచి కోసం దీంట్లో వినండి, మీరు జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఇవన్నీ విని ఇంటే చెప్తున్నారని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు, ఎవడు కూడా నా మాట వినపో. దీంట్లో ఒక్కడన్నా విని బాగుపడితే కనుక ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ కూడా అంటారు. ఈ ఎఫర్ట్ అంతా కూడా ఒకరికే మంచి అట్ట కాదు కదా. దిస్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ పుట్ ఇన్. ఓకే, ఇది నన్ను చెప్పింది దానికి. ఇకపోతే ఈ యూనియన్ల గొడవలో సినిమాలకి 25% రాయితీ 25% రాయితీ ఉండాలి, అంటే తగ్గించి ఉండాలి వేజెస్ అనేది ఐ థింక్ 6 years బ్యాక్ తీసుకున్న డిసిషన్ అది. ఆ రోజున కమిటీ ఫామ్ అయ్యి చిన్న సినిమా ఏది డిఫైన్ చేసి, చిన్న సినిమా అంటే ఇంత బడ్జెట్లో తీయతే ఉండాలంటే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు కూడా. కానీ అది ఇంప్లిమెంట్ కాల. అప్పట్లో కొంత ఇంప్లిమెంట్ అయింది, మొన్న వచ్చేసరికి అది మళ్ళీ లేదు అనే మాట వచ్చింది. మళ్ళీ తర్వాత చేస్తామన్నారు, బట్ ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. చేస్తామంటారు, మళ్ళీ ఇంప్లిమెంట్ కాదు. అది మళ్ళీ చేయించాలంటే మళ్ళీ గగనం, మళ్ళీ ఒక దాన్ని ఎంత పుష్ చేయాల్సి వస్తుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందంటే టైం అండ్ ఎఫర్ట్. ఎందుకు ఒకడు ఒప్పుకున్న దానికి ఒక పద్ధతిలో చేయాలి కదా. మళ్ళీ దాని వెనకాల రాజకీయం. మా టేబుల్ మీద ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం మాడతారో ఏంటో తెలియదు, మళ్ళీ అవ్వదు. చాలా ఇదే ఇష్యూలో ఇంకొక పాయింట్ చేసి ఇష్యూ ముగిస్తానండి. చాలా ఇష్యూలో, ఈ పర్టికులర్ యూనియన్ ఇష్యూలో, మొన్న జరిగిన యూనియన్ ఇష్యూలో మాకు సంబంధించిన వాళ్ళే మా దగ్గరకు పాజిటివ్గా ఉంటూ వెనక్కి వెళ్ళి మీరు ప్రెషర్ పెట్టండి అనే మాట కూడా చెప్పారనే సంగతి చెప్పారు మాకు. అది ఎందుకు చెప్పారో ఏంటో వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఇవాళ రోజున ప్రోగ్రెసివ్ ప్యానల్గా ముందుకు వచ్చాము అంటే, ఇందాక అన్నారు మాకు ఏ అవసరాలు లేవండి. అవసరం అంటే ఉంటే కనుక ఈ అవసరాలు తప్పక ఇండివిజువల్గా మాకు లబ్ధి పొందే అవసరాలు ఏం లేవు. అక్కడ ఆ పోస్టుల్లో ఉండాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఆ టైము ఎనర్జీ మా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నాం? అది ఏదో ఒక మంచి జరుగుతుంది. మన ఇండస్ట్రీ, మనం ప్రేమించే ఇండస్ట్రీ, దీనికి బాగా ఉండాలి,
10 మందికి ఉపయోగపడాలని దీని మీద చేస్తున్నాం అది. అంతేగాని అక్కడ కూర్చుని ఏదో లబ్ధి ఏం లబ్ధి పొందుతామండి అక్కడ? అది మదర్ సంస్థ. మదర్ సంస్థను కాపాడుకోవాలి. అంటే 4 సెక్టార్లు ఉన్నాయి. 4 సెక్టార్లు ప్యారల్గా రన్ అవుతేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వాడు ప్రొడ్యూసర్ బతుకుతేనే మిగతా 3 సెక్టార్లు రన్ అవుతాయి సార్. వాళ్ళని బతికించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాక ఆ సంస్థ దానికే మేము రెడీగా ఉన్నాం పనిచేయటానికి. మీరందరూ కూడా ఓటర్స్, అంటే బేసిక్గా మెంబర్స్ ఎవరు ఓటర్స్ ఉన్నారు. నేను అన్నారు మీరు ప్రెస్కి అవసరం సార్, ఇది పబ్లిక్ అవసరం లేని విషయం అండి. ఈ ప్రెస్ మీట్ అంతా క్లారిటీ ఇస్తాంది వైడ్గా ఉన్న ఓటర్ మెంబర్స్కి, వాళ్ళకి చెప్తాకే ఇదంతా వాళ్ళు డిసైడ్ చేసుకో. మీ అందరు సీనియర్ తెలిసిందే విషయం, చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీ అందరికి కూడా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఏదైనా కానీ ప్రోగ్రెసివ్ ప్యానల్గా మేము ఉన్నాం. మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది కాగితం రూపంలో మీకు ఇచ్చాం. అందరికీ మేనిఫెస్టోగా నేను రిలీజ్ చేశాం. అవన్నీ ప్రొడ్యూసర్ అవుదాం, అన్నీ చదువుకోండి. ఏది కాదమ్మా, అంటే ఎవరు కాగితం పక్కనే పట్టుకుని మాట్లాడారంట ప్రతి పాయింట్. అన్నీ తెలిసిన విషయాలేమ్మా, ఎవరికి తెలియదు. అన్నిటికంటే ముందు ఇవే చూస్తారు అందరూ కూడా ఎలక్షన్లో ఉన్నప్పుడు. సో వీడియో రూపాన్ని ఏంటనేది మేబీ సింగిల్ ఇక్కడ కాదు, ఇక్కడ అంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ బికాస్ దే సో మెనీ పాయింట్స్ కదా. లాస్ట్లో కావాలంటే నేను చదివి వినిపిస్తాను. లెట్ అదర్స్ ఆల్సో షేర్ వాట్ దే హ్యావ్ టు షేర్. ఓకేనండి. సో సో ఈ ప్యానెల్కి పాజిటివ్గా ఉన్న ప్యానెల్కి మేము అందరూ పాజిటివ్గా ఉన్నాం. సోలోగా అందరూ వేసి మమ్మల్ని గెలిపిస్తే దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధామోహన్ గారు మాట్లాడతారు. రాధామోహన్ గారు